హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము పేరెంట్స్ పిల్లలు ఉన్న ప్రతి పేరెంట్స్ కొన్ని విషయాల గురించి తెలుసుకోవాలండి. నేను ఫస్ట్ దాంట్లో నుంచి ఎక్స్పీరియన్స్ అయ్యి సెకండ్ దాంట్లో నేర్చుకొని దాన్ని ఇప్పుడు అప్లై చేస్తున్నాను అనమాట. సో అవి కొన్ని మర్చిపోతుంటాము. సో మర్చిపోకుండా మీకు కొంచెం గుర్తు చేయడానికే ఈ వీడియో అనమాట. కొన్ని పాటిస్తే చాలా మంచిగా ఉంటుందని గుర్తు చేస్తున్నాను. సో వీడియోకి వెళ్దాం. ఎందుకంటే పిల్లల దానిలో ప్రతి విషయం చాలా జాగ్రత్త, కొన్ని కేరింగ్ తీసుకోవాలి. మరీ కొన్ని జాగ్రత్తగా కాకపోయినా కొన్ని మాత్రం తీసుకోవాలి. అలాంటివి ఏంటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాము. సరే, వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తాం. మీలో చాలామంది ఇప్పటికీ డైపర్స్ వాడుతూ ఉండొచ్చు, కానీ అప్పుడప్పుడు నేను కాటన్ క్లాత్స్ వాడుతుంటాను. సో ఇవి వాడినప్పుడు మాత్రం వాటిని అలా విసిరేసి పడేసి వాటిని ఎప్పుడో ఈవినింగ్ కానీ రేపు కానీ వాష్ చేస్తా అనుకోకుండా వెంటనే క్లీన్ చేస్తే పిల్లలకి కొంచెం హెల్తీగా స్మెల్లీగా ఉండదన్నమాట. ఆ స్మెల్ అలానే ఉండిపోతుంది. సో నేను ఇప్పుడు ఈ మ్యాట్ యూస్ చేస్తున్నాను. ఈ మ్యాట్ని కూడా పోయిన తర్వాత సుస్సు కానీ మోషన్కి ఏదైనా చేసిన తర్వాత వెంటనే క్లీన్ చేసి నీట్గా పెట్టేస్తాను. సో ఏమవుతుందంటే అలా క్లీన్గా పెట్టకపోతే బేబీకి బాడీకి ఉండిపోయి అలాగే పింపుల్స్ రావడం కానీ ఇలా కొన్ని ర్యాషెస్ కానీ స్కిన్ డ్రై అయిపోవడం అవుతుంది. ఇక్కడ నేను క్లీన్ చేస్తుంది ఏంటంటే వామిటింగ్ చేసిన తర్వాత కూడా వామిటింగ్కి ఒకటి పెట్టుకోండి క్లాత్, ఇంకా దాని సుస్సు మోషన్ పోయినప్పుడు క్లీనింగ్ నేను మామూలుగా వైప్స్తో క్లీన్ చేసి అలా చేసేస్తాను అనమాట. సో ఈ క్లాత్స్ని వాష్ చేయడం వల్ల స్మెల్లి రాదు, సో జెమ్స్ ఉండవు. వాష్ చేసిన తర్వాత ఏం చేయాలంటే వాటిని ఎండకి ఆరేసేయాలి. ఎండకి ఆరేసితే మనకు తెలిసిందే కదా, వేడిలో జెమ్స్ ఎక్కువగా ఉండవు. సో అవి ఎండకి మంచిగా ఆరిన తర్వాత స్మెల్లింగ్ కూడా పోతుందన్నమాట. ఇంకోటి, బేబీని ఎక్కువగా మీ ఒళ్ళో పడుకోబెట్టకుండా ఏం చేయాలంటే ఇలా కింద పడుకోబెట్టడాన్ని నేర్పించండి. ఎందుకంటే అది అలవాటు అయిపోయి దానికి అలవాటు పడిపోతుంటారు అనమాట. నా పెద్దమ్మాయి ఇప్పటికీ కూడా ఒళ్ళో పెట్టుకొని అంటే ఇప్పటికంటే ఎప్పుడు కాదు, జోకొట్టు అంటే ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ వరకు కూడా 4 ఇయర్స్ కాదు 3 ఇయర్స్ వరకు కూడా ఒళ్ళో పడుకోబెట్టుకొని ఊపడము జోకొట్టడము అది అలవాటు అయిపోతుంది. సో నేను చిన్న అమ్మాయికి ఒళ్ళో ఊపటనే లేదు, అస్సలు అలవాటు చేయట్లేదు. సో ఇలా కింద పడుకోబెట్టేస్తున్నాను. ఇంకోటి, పిల్లలు అత్యుత్సాహంతో పెద్ద పిల్లలు చిన్న పిల్లల్ని పట్టుకొని ఎత్తుకోవాలని అది చేయాలని ఇది చేయాలని ట్రై చేస్తుంటారు. మనం ఏం చేయాలి, అలా ఎంకరేజ్ చేయొద్దు అనమాట. సో వాళ్ళకి తెలియదు కాబట్టి కింద పడిపోవడం అలా జరుగుతుంది. పిల్లలు ఒక్కొక్కసారి బ్లాంకెట్ ఫేస్ మీద వేసుకోవడం అలా ఊపిరాడకుండా జరిగిపోతుంది. సో అది కూడా మనం మానిటర్ చేస్తూ ఉండాలి. బ్లాంకెట్స్ మంచిగా పరిచామా లేదా అంటే మానిటర్ చేస్తూ ఉండాలి. ఇంకా డైపర్స్ మనం రిమూవ్ చేసిన తర్వాత అవి డస్ట్బిన్లో వేసినా కానీ డైరెక్ట్ త్రో చేయొద్దు. ఇలా దాన్ని మంచిగా ఫోల్డ్ చేసి ఇలా టై చేయాలన్నమాట, అసలు బయటికి రాకుండా. సో మన సరౌండింగ్స్లో కూడా స్మెల్ కానీ ఏం కానీ వచ్చే ప్రమాదం లేకుండా ఉంటుందన్నమాట. ఇంకోటి, ఫుడ్ కూడా మీరు ఇమ్మీడియట్గా పెట్టకుండా మనం తినేటప్పుడు కొంచెం అలవాటు చేసినాం అనుకోండి, వాళ్ళకి మోషన్ ప్రాబ్లమ్స్. వెంటనే హార్డ్ ఫుడ్ పెట్టేసరికి వాళ్ళకి మోషన్ హార్డ్గా అయ్యే ప్రమాదం ఉంది. సో రెగ్యులర్గా వెళ్ళే మోషన్ పాస్ చేసేదానికంటే అప్పుడు సడన్గా హార్డ్ ఫుడ్ ఇంక్లూడ్ అయ్యేసరికి వాళ్ళకి సడన్గా డైజెషన్లో సిస్టంలో తేడా అవుతుంది. కాబట్టి వాళ్ళు చేంజెస్ వస్తున్నాయి అన్నమాట. సరే, హార్డ్ ఫుడ్ పెట్టేసరికి వాళ్ళు గట్టిగా ట్రై చేయాల్సి వస్తుంది. సో ముందుగానే మెల్లమెల్లగా మేము తినేటప్పుడు ఏదైనా సాఫ్ట్ ఫుడ్ అంటే గట్టి ఫుడ్ మాత్రం పెట్టొద్దు, వాళ్ళ గొంతులో ఎరిగిపోతుంది, వామిటింగ్ సెన్సేషన్ లాగా కూడా చేస్తారు. సో ఏం చేయాలంటే కొంచెం మనం తినే దాంట్లో వాళ్ళకి కొంచెం అలవాటు చేస్తే అంటే మనం ఒకటేసారి సాలిడ్ ఫుడ్ పెట్టేసరికి వాళ్ళకి డైజెషన్ కొంచెం ఈజీ అయిపోతుంది, మోషన్ కూడా పాస్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఫుడ్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకి వాటర్ క్వాంటిటీ కూడా హాట్ వాటర్ బాయిల్ చేసి దాన్ని చల్లగా చేసి ఇస్తే బెటర్ అనమాట. సో అలాంటివి అలవాటు చేసుకుంటే ముందుగానే వాళ్ళ డైజెషన్ సిస్టమ్ మనం అలవాటు చేయాలి. ఇంకొకటి, పిల్లల్ని ఎప్పుడు అంటే పలకరిస్తూ యాక్టివ్గా నిల్చోబెట్టడం
తోయడం ఇలాంటివి ఒకవేళ పిల్లలు కొంతమంది ఇంకా అలాంటివి చేయకపోతే వాళ్ళకి అలాంటివి చేస్తే వాళ్ళు తొందరగా ఫాస్ట్గా నడవాలి, ఫాస్ట్గా నిల్చోవాలి, అంటే ఇది చేయాలని వాళ్ళకు తెలుస్తుందన్నమాట. పిల్లలు ఏదైనా ఇలాంటివి వస్తువులు నోట్లో పెట్టుకోకుండా చూడండి. సో వాళ్ళు పెట్టుకునే సరౌండింగ్స్ కూడా నీట్గా అంటే నోట్లో పెట్టుకుంటారని తెలిస్తే క్లీన్గా నీట్గా ఉంచడానికి ట్రై చేయండి. ఆల్మోస్ట్ వాళ్ళు యూస్ చేసే ప్రతి వస్తువు క్లీన్గా నీట్గా ఉండేటట్టు చూడండి. ఇంకా పిల్లలకి స్నానం అంటే కూర్చోబెట్టి పోయకుండా ఇలా పడుకోబెట్టి పోస్తేనే అంటే ఆ నోట్లోకి చెవులకి వాటర్ పోకుండా అవుతుంది అనమాట. ఇలాంటి బాత్ టబ్స్ యూస్ చేయండి, మీకు చాలా ఫ్రీగా అయిపోతుంది. ఒకవేళ అమ్మమ్మలు నానమ్మలు లేని వాళ్ళకి నాకు ఇది చాలా కొంచెం యూస్ అయింది. ఈ బాత్ టబ్ గురించి ఆల్రెడీ రివ్యూ ఇచ్చాను. బాత్ టబ్ అంతా వర్కౌట్ అవ్వకపోయినా అంటే కొంతవరకు నేను మేనేజ్ చేసుకోగలిగాను. సో ఒకవేళ ఎవరు లేకపోయినా ఇలాంటి బాత్ టబ్లు అంటే ఇలాంటివి కాకపోయినా ఇంకా వేరే రెగ్యులర్ మార్కెట్లో ఉన్న బాత్ టబ్లో ఏదైనా ట్రై చేయొచ్చు. సో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకు. ఇంకా పిల్లలకి ప్లాస్టిక్ టైప్ వస్తువులు మాత్రం ఇవ్వకండి. అంటే కొంచెం వాటితో ఆడించడానికి ట్రై చేయండి. అంతేగాని నోట్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే అవి నాకి వాళ్ళు వామిటింగ్ వచ్చేలాగా ఉంటుంది. సో వాళ్ళకి ఈ టైంలో పళ్ళు అంటే చిగుర్లు చాలా దురద పెడుతుంటాయి. సో దాన్ని ఏమంటారు, దాని నుంచి బయటపడడానికి వాళ్ళు ఇలా వస్తువులు పెట్టుకొని వాటిని కొరికి గీకి కట్టుంటుంది. ఇలాంటి ప్లేస్లో మనం నిబ్లర్ ఇవ్వచ్చు. లేకపోతే నిబ్లర్లో ఏమైనా పెట్టిస్తే వాళ్ళకు సేఫ్టీగా ఫుడ్ అందినట్టు ఉంటుంది, మళ్ళీ వాళ్ళకు దురద కూడా తగ్గినట్టు ఉంటుంది. సో ఇవన్నీ కొంచెం తప్పకుండా పాటించేవన్నమాట. సో దానివల్ల వాళ్ళకి హెల్తీగా ఉంటుంది, మంచి క్లీన్గా కూడా ఉంటుంది అనమాట. సో ఇది ఈరోజు వీడియో. ఒకవేళ నచ్చినట్లయితే కొన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే ఇవి నార్మలే కదా అని నెగ్లెక్ట్ చేయకుండా పాటించండి, మంచి రిజల్ట్స్ ఉంటుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.